హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ అండి. నా ఛానల్ పేరు అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే చూసేద్దాం ప్రాసెస్ అండి. బెండకాయ ఫ్రై అండి, ఎలా ఉంటుందో కామెంట్ చేసి చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది రకరకాలుగా చేస్తారండి బెండకాయ ఫ్రై అనేది. నేను నా స్టైల్లో అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. అది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనము బెండకాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. చూడండి, ఈ విధంగా మనము కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయ అనేది. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, తెల్లగడ్డలు అనేది కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు పెనం పెట్టుకొని అందులోకైతే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పెనం పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు అనేది వేసుకున్నానండి. కొంచెం చిటపటలాడాలి ఆయిల్లో వేసుకున్నాక. ఆవాలు అనేది కొంచెం చిటపటలాడకపోతే కొంచెం బాగుండదు, కొంచెం చిటపటలాడాలి. తర్వాత మనము ఎర్రగడ్డలు అనేది కట్ చేసుకుంటాం కదా, అవైతే ఇందులోకైతే వేసేసుకోవాలి. కరివేపాకు, ఎర్రగడ్డలు అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో బాగా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం తెల్లగడ్డలు అనేది కూడా ఇందులోకైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే దంచుకోలేదండి తెల్లగడ్డలు అనేది, ఇందులోకే యాడ్ చేసుకునేసాను. అట్లే కట్ చేసుకున్నాను. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగైతే బాగా ఫ్రై అయిపోయింది బెండకాయలు. తర్వాత అయితే ఈ బెండకాయలను కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బెండకాయ అనేది చాలా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. బెండకాయ బాగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామంటే మనకి తొందరగా బెండకాయ అనేది ఫ్రై అయిపోతుంది. బెండకాయ అనే కాదండి, మనకి ఏ వెజిటేబుల్స్ అయినా కూడా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, బాగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసుకునేసాను. అంటే ఆవిరికి బాగా ఫ్రై అయిపోతుంది అనేసి. చూడండి, ప్లేట్ అయితే మూసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కొద్దిసేపు అయితే. అంటే కొంచెం జిగుడుగా ఉంటుంది కదా. కొంతమంది అయితే బెండకాయలని కట్ చేసుకొనేసి ఎండలో అయితే పెట్టేస్తారండి. మీరు ఎలా చేస్తారా కామెంట్. కొంతమంది వాటర్లో క్లీన్ చేసేసి బాగా ఎండలో అయితే పెట్టేస్తారు. బాగా ఎండిపోయిన తర్వాత కట్ చేసుకొని తర్వాత అయితే కూర అనేది చేస్తారండి. నేనైతే చేయలేదండి అలాగా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. తర్వాత మనం పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కూడా బాగా కొంచెంసేపు కలబెట్టుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయిందండి. బెండకాయ అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయిందండి. తర్వాత కొంచెం లైట్గా మనకి ఎంత కారం సరిపోతుందో అంతగా కారపొడి అనేది యాడ్ చేసుకునేసాను. చూడండి, మళ్ళీ లాస్ట్లో మనకి శనగ్గింజల పొడి అనేది ఉంటారు కదండి, పప్పుల పొడి అంటారు కొంతమంది, మేము శనగ్గింజల పొడి అంటాం, పల్లీల పొడి అనేసి ఇందులోకైతే యాడ్ చేసుకునేసాను. చూడండి, బాగా ఫ్రై చేసుకునేసాను అండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై అండి, మసాలాలు ఏమి లేకుండా. ఓకే, బాయ్ అండి.